ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఓ వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకును నీ మీదికి ఎవడును రాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు చదివిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే మన మీద హాని చేయడానికి, కీడు తలపెట్టడానికి లేదా నాశనము చేయడానికి దృష్టుడు, మనుషులు, లోకము, బంధువులు, స్నేహితులు ఇలా పలు రకాలైనటువంటి వ్యక్తులు మన మీద దాడి చేస్తుంటారు. ఎందుకో తెలుసా? మనము ఆశీర్వదించబడము, బాగుపడడము లేదా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడము దృష్టునికి కానీ, మనుషులకు కానీ ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇష్టం లేకోకుండా ఉండుట చేతనే మనకు హాని తలపెడుతుంటాడు. ఎటువంటి హాని నీకు తగలకోకుండా ఉండాలంటే దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. ఏ హాని నీ యొద్దకు రాకోకుండగా దేవుడు నిన్ను కాచి కాపాడి ఆయన రెక్కల కింద భద్రంగా కాపాడునుగాక.